కేంద్రంలో అధికారం కోల్పోయాక కాంగ్రెస్ అధినేత్రి సోనియా రోజుకొక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు నట్వర్ సింగ్ ఓ జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా పీఎం కాకుండా రాహులే అడ్డుకున్నాడు అంటూ సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాదు తన తాజా పుస్తకం వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయని చెప్పారు. తొలి విడత యూపీఏ ప్రభుత్వంలో ప్రతి ముఖ్యమైన ఫైల్ సోనియా అధికార నివాసం 10 జన్పద్ కి వెళ్లేది అన్న సంజయ్ బార్వా ఆరోపణను నట్వర్ సమర్థించారు. గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా చలించని సోనియా గాంధీ నట్వర్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు పెదవి విప్పారు. ఎంతో మంది పుస్తకాల్లో విమర్శలు చేస్తారని తాను కూడా త్వరలో ఒక పుస్తకం రాస్తానని అన్నారు. ఆ పుస్తకంలో తనకు సంబంధించిన వాస్తవాలను పొందుపరుస్తానని చెప్పారు. తన కళ్ల ముందే తన అత్తపై గుళ్ల వర్షం కురిసిందని, తన భర్త అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడని, ఇంతకంటే తన జీవితంలో కఠిన సమయాలు వేరే ఏవీ లేవని స్పందించారు. మరోవైపు సోనియా గాంధీపై నట్వర్ సింగ్ కామెంట్స్ ని కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్ గానే పరిగణిస్తున్నారు. కేవలం తన పుస్తకం పబ్లిసిటీ కోసం నట్వర్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అతని మాటలు విలువలేనివిగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొట్టిపడేశారు. నట్వర్ కుమారుడు బీజేపీ ఎమ్మెల్యే అని, కుమారుని రాజకీయ జీవితం కోసం ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడవచ్చని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా సోనియా గాంధీ అంది వచ్చిన పీఎం పదవిని త్యాగం చేశారని, దీనిని ఎవరూ కాదనలేరని చెప్పారు. ఇందిరాగాంధీ హయాం నుంచి గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న నట్వర్ సింగ్ ని 2008లో పార్టీ నుంచి బహిష్కరించారు. యూపీఏ మొదటి విడతలో మంత్రిగా ఉన్న సమయంలో చమురుకు ఆహారం కుంభకోణంలో నట్వర్, అతని కుమారుడు లబ్ధి పొందారని నివేదిక స్పష్టం చేసింది. దీంతో నాయకత్వం అతని పార్టీ నుంచి బహిష్కరించింది. అప్పట్లో పలుమార్లు కాంగ్రెస్ తనను అవమానకర రీతిలో పంపించారని విమర్శించారు.